Yes, welcome back. Welcome back to EduHunt IIT and NEET Foundation classes. This is Sukumar, your chemistry mentor. Nana, ఈ వీడియోలో మనం బ్యాలెన్సింగ్ ఆఫ్ ఏ రెడాక్స్ రియాక్షన్ బై ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే నేను ఇంతకుముందు బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్ బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే మీతో అన్నాను, అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ అనేది ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్తో పోల్చితే అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అండ్ పేపర్ మీద ఎక్కువ స్పేస్ కూడా తీసుకుంటుంది. ఎందుకంటే అక్కడ మనం రెడాక్స్ రియాక్షన్ని ఆక్సిడేషన్ హాఫ్ రిడక్షన్ హాఫ్గా గుర్తుపట్టి అండ్ సపరేట్ చేసి విడివిడిగా బ్యాలెన్స్ చేసి ఆ తర్వాత ఆ రెండు మళ్ళీ యాడ్ చేసి ఫైనల్ రియాక్షన్ని మనం ఆన్సర్గా ఇస్తాం. అంచేత అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ చాలా బెస్ట్ మెథడ్ అయినా కూడా అది ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. అయితే అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్తో పోల్చితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్ అనేది సింపుల్గా ఉంటుంది, తక్కువ టైం తీసుకుంటుంది, అలానే పేపర్ మీద తక్కువ స్పేస్ కూడా తీసుకుంటుంది. ఓకేనా? అయితే రూల్స్గా చెప్పుకోవచ్చు, బట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఒక రూల్ తర్వాత ఒక రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రన్నింగ్ నోట్స్ రాసేసుకోండి. ఇట్ విల్ బీ బెటర్. అండ్ మన మాడ్యూల్లో మీకు ఆ రూల్స్ అన్నీ ఒక ఆర్డర్లో ఉన్నాయి కూడా. ఓకేనా? ఎస్, లెట్ మీ డిస్కస్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్. బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్, balancing of redox reaction by oxidation number method. By oxidation number method. Oxidation number. Fine. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. Let us take example like famous example Fe2 plus ferrous ion Fe2 plus Cr2O7 2 negative dichromate anion. డైరెక్ట్గా అయాన్స్ తీసేసుకున్నాం అంటే మనం స్కెలిటన్ తీసేసుకున్నాం. gives rise to Fe3 plus Cr3+. సరే, మీరు వర్రీ అవ్వడానికి ఏం లేదు, బ్యాలెన్స్ చేయమని ఈ రియాక్షన్ వాడిస్తాడు. ఓకేనా? సో ఇక్కడ ఎవరు ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఎవరు రెడ్యూసింగ్ ఏజెంట్ కూడా మనం గుర్తుపట్టవచ్చు. ఓకేనా? ఐడెంటిఫైయింగ్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ని బట్టి. ఓకేనా? సరే, ముందు దీన్ని బ్యాలెన్స్ చేద్దాం. ఏ మెథడ్లో బ్యాలెన్స్ చేయాలి? ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్లో. ఇప్పుడు ఏం చేయాలో ఫస్ట్ స్టెప్ చూడండి. ఇలా మన కళ్ళ ముందు ఒక రెడాక్స్ రియాక్షన్ కనపడగానే ముందు మనం ఎవరెవరు రెడాక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో గుర్తుపట్టాలి. అంటే ఏ కెమికల్ స్పీసీస్, ఇప్పుడు యాటమ్ కావచ్చు, ఇలా అయాన్ కావచ్చు, మాలిక్యూల్ కావచ్చు, కెమికల్ స్పీసీస్ అంటున్నాను నేను. యాటమ్ కావచ్చు, మాలిక్యూల్ కావచ్చు, అయాన్ కావచ్చు, నేనేమంటున్నాను కెమికల్ స్పీసీస్. మీరు ఏ కెమికల్ స్పీసీస్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవుతుందో ఐడెంటిఫై చేయండి. ఆబ్వియస్గా ఈజీ కదా. ఇక్కడ Fe2+ Fe3+గా చేంజ్ అయింది. ఎస్, ఈ కెమికల్ స్పీసీస్ చేంజ్ అయింది. ఎస్, కెమికల్ స్పీసీస్ చేంజ్ అంటే కెమికల్ స్పీసీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ చేంజ్ అయింది. ఆ కెమికల్ స్పీసీస్ యాటమ్ కావచ్చు, అయాన్ కావచ్చు, మాలిక్యూల్ కావచ్చు, బట్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవ్వాలి మనకి. ఇక్కడ ఐరన్ +2 ఫెర్రస్గా ఉన్నది ఫెర్రిక్ అయింది. ఎస్, అలానే ఇక్కడ క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ డిటర్మైన్ చేయండి మీరు. క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్, క్రోమియం చేస్తారా? ఎస్, ఎక్స్ అనుకోండి, అండర్లైన్ చేసిన ఆటమ్ ఎక్స్. రెండు క్రోమియంలు ఉన్నాయి కాబట్టి 2x ప్లస్ 7 × 7 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆక్సిజన్ -2 స్టేట్లో ఉంటుంది. 7 × -2 ఈజ్ ఈక్వల్ టు పైన ఉన్న ఛార్జ్ 2 నెగటివ్, 2x - 14 ఈజ్ ఈక్వల్ టు 2 నెగటివ్, x కమ్స్ అవుట్ టు బి +6. చాలాసార్లు చేశాను కదా. సరే, ఇక్కడ క్రోమియం +6 స్టేట్లో ఉంది. +6 నుంచి క్రోమియం +3కి వెళ్ళినట్టుగా కనపడుతుంది. సో +6 నుంచి +3కి మారింది క్రోమియం.
అలానే ఐరన్ ఇక్కడ +2 స్టేట్లో ఉంది, ఆటమ్ పైన ఛార్జ్ ఉంటే ఛార్జే ఆక్సిడేషన్ నెంబర్. సో +2 నుంచి +3కి మారింది. ఓకేనా? ఎస్, ఇది విషయం. సో ఏం చేయాలి, ముందు ఏ కెమికల్ స్పీసీస్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయిందో ఆ కెమికల్ స్పీసీస్ని ఐడెంటిఫై చేసేయండి. ఇది ఫస్ట్ స్టెప్. ఇమ్మీడియట్గా నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏ కెమికల్ స్పీసీస్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయిందో ముందు అది బ్యాలెన్స్ చేసేయండి, నార్మల్గా బ్యాలెన్స్ చేసేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఏ కెమికల్ స్పీసీస్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయిందో అది బ్యాలెన్స్ చేసేయండి. ఎట్లా, ఇక్కడ ఒక ఐరన్ ఉంది బ్యాలెన్స్, ఐరన్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయింది, అది బ్యాలెన్స్డ్గా కూడా ఉంది. క్రోమియం ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయిందా? అయ్యింది, +6 నుంచి +3 అయింది, అది బ్యాలెన్స్డ్గా ఉందా? లేదు, ఇక్కడ 2 క్రోమియంలు ఉన్నాయి, అక్కడ ఒకటే ఉంది, అది బ్యాలెన్స్ చేసేయండి. ఎట్లా, ఇక్కడ 2 రాసేయండి. అలా ఏం చేయాలి, ముందు ఎవరి ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయిందో వాళ్ళని గుర్తుపట్టండి. ఓకేనా? ఎవరి ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయిందో వాళ్ళని గుర్తుపట్టండి. ఆ తర్వాత ఆ ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయిన కెమికల్ స్పీసీస్ ఉన్నాయి కదా, ఆ యాటమ్స్ని బ్యాలెన్స్ చేయండి. ఇక్కడ క్రోమియం ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయింది, క్రోమియం 2 ఉన్నాయి, అటు తక్కువ ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ చేశాను. ఐరన్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయింది, బ్యాలెన్స్డ్గా ఉంది కాబట్టి చేంజ్ చేయలేదు, అంతే. ఎస్, ఓకేనా? పైగా చూస్తే +2 నుంచి +3 అంటే ఆక్సిడేషన్, +2 నుంచి +3 అంటే ఆక్సిడేషన్ కదా. ఎస్, అలానే +6 నుంచి +3 అంటే +6 నుంచి +3 ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయింది, రిడక్షన్. కాబట్టి ఇది ఆక్సిడేషన్ హాఫ్, అది రిడక్షన్ హాఫ్. సరేలే, మనం ఇప్పుడు 2 హాఫ్లుగా విడగొట్టట్లా. తర్వాత ఏం చేసాం, ఏ ఆటమ్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయిందో ఆ ఆటమ్స్ బ్యాలెన్స్ చేసిన తర్వాత మూడో పాయింట్ ఏంటంటే, ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ ఎంత ఉందో, ఇక్కడ చూడండి, ఇక్కడ +2 నుంచి +3 అయింది కదా, ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్లో ఇంక్రీజ్ ఎంతో గుర్తుపట్టండి. ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ ఎంత అయింది, ఎంత ఇంక్రీజ్ అయింది, +2 నుంచి +3 అంటే ఇంక్రీజ్ ఎంత, +1. కాబట్టి 1 యూనిట్ ఇంక్రీజ్ అయింది, ఆక్సిడేషన్ నెంబర్ 1 యూనిట్ ఇంక్రీజ్ అయింది. ప్లస్ మైనస్తో సైన్తో పని లేదు, ఎన్ని యూనిట్లు చేంజ్ అన్నమాట. +2 నుంచి +3 అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఎంత ఇంక్రీజ్ అయింది, 1 యూనిట్. ఓకే, +6 నుంచి +3 అంటే ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయింది. సరే, డిక్రీజా ఇంక్రీజా కాదు, చేంజ్ ఎంత, +6 నుంచి +3 అంటే చేంజ్ ఎంత, 3. కానీ ఈ మొత్తం స్పీసీస్లో 2 క్రోమియంలు ఉన్నాయి, శ్రద్ధగా చూడండి. ఈ మొత్తం స్పీసీస్లో 2 క్రోమియంలు ఉన్నాయి, 2 +6లో ఉన్నాయి. 2 +6 నుంచి +3 అవుతున్నాయి, అప్పుడు చేంజ్ ఎంత, 6. +6 to +3 +6 to +3 మొత్తం చేంజ్ ఎంత, 6. సో లాజిక్ ఏంటంటే, ఆక్సిడేషన్ నెంబర్లో వచ్చిన ఇంక్రీజ్ ఏమో 1 యూనిట్ అయితే ఆక్సిడేషన్ నెంబర్లో వచ్చిన డిక్రీజ్ 6 యూనిట్స్గా కనపడుతుంది. ఇప్పుడు మన ఇమ్మీడియట్ బాధ్యత ఏంటంటే, ఆక్సిడేషన్ నెంబర్లో ఇంక్రీజ్ ఎంత ఉందో ఆక్సిడేషన్ నెంబర్లో డిక్రీజ్ని కూడా సేమ్ చేయాలి. ఎట్లా, ఒక సూటబుల్ ఇంటీజర్తో మల్టిప్లై చేసి, జస్ట్ నార్మల్గా అర్థమైపోతుంది. ఎట్లా, ఇంకోండి, ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్లో 6 యూనిట్స్ డిక్రీజ్ ఉంటే ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్లో 1 యూనిట్ ఇంక్రీజ్ ఉంది. అందుకోసం ఈ రియాక్షన్ మొత్తాన్ని దీన్ని నేను 6తో మల్టిప్లై చేసేస్తాను, అంతే కదా. అప్పుడు 6తో మల్టిప్లై చేయడం అంటే అర్థం ఏంటి, ఈ హాఫ్ రియాక్షన్ మొత్తాన్ని 6తో మల్టిప్లై చేస్తాం అన్నమాట, అది అర్థం. సో ఆక్సిడేషన్ నెంబర్లో ఇంక్రీజ్ని ఆక్సిడేషన్ నెంబర్లో డిక్రీజ్ని సేమ్ చేయడానికి ఏ కోఫిషియంట్తో, ఏ ఇంటీజర్తో మల్టిప్లై చేసావో అదే ఇంటీజర్తో మొత్తం హాఫ్ రియాక్షన్ని మల్టిప్లై చేయాలి. అంటే 6 ఇంటూ Fe2+, శ్రద్ధగా చూడండి, ప్లస్ ఇక్కడ ఏం మల్టిప్లై చేయాలి, దీన్ని 1తో మల్టిప్లై చేసాం అనుకోండి, అంతే. సో 1 అంతే. కాబట్టి Cr2O7 నెగటివ్ గివ్స్ రైజ్ టు 6 ఇంటూ Fe2+, 6 ఇంటూ Fe3+ కదా. గమనిస్తున్నారా, ఆక్సిడేషన్ నెంబర్లో ఇంక్రీజు ఆక్సిడేషన్ నెంబర్లో డిక్రీజు సేమ్ లేవు. ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 1 ఉంది, సేమ్ చేయడానికి ఒక ఇంటీజర్తో మల్టిప్లై చేశాను. అప్పుడు ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్లో ఇంక్రీజ్ కూడా 6, ఆక్సిడేషన్ నెంబర్లో డిక్రీజ్ కూడా 6. కానీ ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తానో ఆ నెంబర్తో మొత్తం హాఫ్ రియాక్షన్ని మల్టిప్లై చేయాలి, గుర్తుపెట్టుకోండి. ప్లస్
2Cr3+. ఓకేనా? ఇప్పుడు ఐరన్లు 6, ఐరన్లు 6, క్రోమియం 2, క్రోమియం 2, ఆక్సిజన్లు 7 అవి ఉండిపోయాయి. ఓకేనా? మనం అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ చెప్పుకోవట్లేదు. ఆక్సిజన్స్ ఎటు తగ్గితే అటు యాసిడిక్ మీడియంలో ఇలా చేయాలి అలా చేయాలి, అది కాదు ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా ఛార్జెస్ బ్యాలెన్స్ చేయాలి. ఎట్లా సార్ అంటే, యాసిడిక్ మీడియంలో అయితే ఛార్జెస్ బ్యాలెన్స్ చేయడానికి H+ని వాడాలి అంతే. ఛార్జ్ ఇటు ఎక్కువ ఉంది, అటు తక్కువ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది, ఏది ఏమైనా సరే యాసిడిక్ మీడియంలో ఛార్జెస్ బ్యాలెన్స్ చేయడానికి H+ వాడాలి అంతే. బేసిక్ మీడియంలో ఛార్జెస్ బ్యాలెన్స్ చేయడానికి OH- వాడాలి. అవి వాడేసి ఛార్జెస్ బ్యాలెన్స్ చేయాలి. చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ మీడియం అని అనుకుంటే, ఫర్ సపోజ్ ఇక్కడ ఏం మెన్షన్ చేసినట్లేదు డైక్రోమేట్, బట్ క్రోమియం డైక్రోమేట్ అనేది డైక్రోమేటానియన్ క్రోమియం +3 స్టేట్, ఇది ఫేమస్ స్టెప్ యాసిడిక్ మీడియం ఇది. ఓకేనా? మీకు చెప్తాడు, ఎగ్జామ్లో వాడిస్తాడు లేదా క్వశ్చన్ పేపర్లో అడిస్తాడు మీడియం, యాసిడిక్ మీడియం. సో యాసిడిక్ మీడియంలో ఛార్జెస్ బ్యాలెన్స్ చేయాలి. ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? ప్రాపర్ సైడ్ ఎటు కావాలో అటు ఆలోచించి, కొంచెం ఆలోచించి H+ని వాడాలంతే. ఎట్లా చేద్దాం చూడండి. ఇటు 6 2+, 6 × 2 + 12+, అండ్ 2- శ్రద్ధగా చూడండి. ఇటు 6 × 2 + 12 పాజిటివ్, ఇది 12 పాజిటివ్, అండ్ 2- అండ్ 2 నెగిటివ్. సో 12 పాజిటివ్ 2 నెగిటివ్ అంటే మొత్తం మీద 10 పాజిటివ్. ఇటువైపు 10 పాజిటివ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ 10 యూనిట్ల పాజిటివ్ ఛార్జ్. ఇటువైపు 10 యూనిట్ల పాజిటివ్ ఛార్జ్ ఉంది. అటు సంగతి ఏంటి? 6 3s are 18 కదా, 18 పాజిటివ్, 2 3s are 6 పాజిటివ్. సో 18 పాజిటివ్ 6 పాజిటివ్ అంటే మొత్తం ఇటు 24 పాజిటివ్ ఉంది, 24 పాజిటివ్. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అటువైపు అంతా కలిపి 24 యూనిట్స్ పాజిటివ్ ఛార్జ్ ఉంటే, ఇటువైపు అంతా కలిపి 10 యూనిట్ల పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్లో ఛార్జ్ బ్యాలెన్స్ ఎలా చేయాలంటే, యాసిడిక్ మీడియంలో H+లు వాడి ఛార్జ్ బ్యాలెన్స్ చేయాలి. అటైనా ఇటైనా అప్రాప్రియేట్ సైడ్ ఆలోచించి, ఇంకా OH- వాడొద్దు, ఎలక్ట్రాన్స్ వాడడం. ఇక్కడ అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్లో ఛార్జ్ బ్యాలెన్స్ చేయడానికి ఎలక్ట్రాన్స్ వాడతాం. ఇదేంటి? ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్. ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్లో ఛార్జెస్ బ్యాలెన్స్ చేయడానికి యాసిడిక్ మీడియంలో అయితే H+ వాడి ఛార్జెస్ బ్యాలెన్స్ చేస్తాం, బేసిక్ మీడియంలో అయితే OH- వాడి బ్యాలెన్స్ చేస్తాం. నేను రెండూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం ఇది యాసిడిక్ మీడియం. సో కాబట్టి ఏం చేద్దాం, ఇటువైపు 14 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ తక్కువ ఉంది ఇటు, కాబట్టి చక్కగా ఇటువైపు 14H+ కలిపేస్తాను. చూసారా, 24 + 10 కదా, ఇటు 14 తక్కువ ఉంది కదా, 14H+ ఇటు కలిపేయండి అంతే. ఇది నేను ఎరేజ్ చేస్తున్నాను. సో 6Fe2+ ప్లస్ Cr2O7 2 నెగటివ్ ప్లస్ 14H+ gives rise to 6Fe3+ ప్లస్ 2Cr3+ అయిపోయింది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. 6 ఐరన్ 2 క్రోమియం 4 అంతవరకు ఓకే. ఛార్జెస్ బ్యాలెన్స్ చేయాలి, ఛార్జెస్ కదా. ఇప్పుడు ఇటువైపు 24+, అటువైపు 24+. ఎందుకని ఇందాక 14+ తక్కువ ఉంది కదా, 14H+ వేయడం వల్ల 14. సార్ దానివల్ల హెచ్లు వస్తాయి కదా. ఛార్జెస్ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత అప్రాప్రియేట్ సైడ్, అటు సైడో ఇటు సైడో హెచ్లు, హైడ్రోజన్లు ఆక్సిజన్లు ఎక్కువ తక్కువ అవుతాయి కదా, ఇగో చూడండి, ఇవంతా బాగానే ఉంది. ఐరన్ బ్యాలెన్స్ అయిపోయింది, క్రోమియం బ్యాలెన్స్ అయిపోయింది, ఛార్జ్ బ్యాలెన్స్ అయిపోయింది. అవే కదా ఇప్పుడు దాకా బ్యాలెన్స్ చేసాం, కానీ కొత్తగా హెచ్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే అప్రాప్రియేట్ సైడ్ వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసుకోవాలి. ఆ హెచ్ ఎక్కువ ఉంది కదా, అటువైపు హెచ్ లేదు కదా, 14 హైడ్రోజన్స్ తగ్గాయి ఇటువైపు. కాబట్టి 14 హైడ్రోజన్స్ వచ్చేలాగా H2O యాడ్ చేయాలి, అంటే 7H2O యాడ్ చేయాలి. సార్ దాంతోపాటు ఆక్సిజన్ వస్తుందేమో సార్, ఆటోమేటిక్ బ్యాలెన్స్ అవుద్ది. చూడండి, 7 2s are 14 హైడ్రోజన్. ఆక్సిజన్స్ లెక్క పెట్టండి. ఇప్పుడు 7 ఆక్సిజన్, ఇటు సైడ్ అంతా ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఆక్సిజన్స్. అక్కడ ఆక్సిజన్స్ ఎన్ని? 7 ఆక్సిజన్స్. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం కంప్లీట్గా బ్యాలెన్స్ అయిపోయింది.
కంప్లీట్గా బ్యాలెన్స్ అయిపోయింది. ఒకసారి చెప్తాను చూడండి ఏం చేయాలి. ముందు మన కళ్ళ ముందున్న రెడాక్స్లో కెమికల్ స్పీసీస్ ఉంటాయి. కెమికల్ స్పీసీస్ ఏముంటాయి? యాటమ్సో, అయాన్సో, మాలిక్యూల్సో ఏవో ఒకటి ఉంటాయి. అందులో మీరు ఏం చేయాలి, ఎవరి ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవుతుందో అది గుర్తుపట్టాలి. ఐరన్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయింది, క్రోమియం ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయింది అని గుర్తుపట్టాలి. ఇది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటి, ఎవరి ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవుతుందో ముందు వాళ్ళని బ్యాలెన్స్ చేసేయాలి. ఇక్కడ 2 క్రోమియంలు ఉన్నాయి, అక్కడ 2 లేవు, అందుకోసం 2 ముందే రాస్తాను. ఇక్కడ ఐరన్ ఒకటి కాబట్టి అవి అలా ఉంచేసాను. సో ఏం చేయాలి, ఎవరి ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవుతుందో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవుతున్న యాటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నెంబర్ బ్యాలెన్స్ చేసేయాలి మామూలుగా. తర్వాత ఏంటి, ఆక్సిడేషన్, ఒకరు ఆక్సిడైజ్ అవుతుంటారు, ఇంకొకరు రెడ్యూస్ అవుతుంటారు కదా. ఆక్సిడైజ్ అయిన వాళ్ళకి ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంటుంది, రెడ్యూస్ అయిన వాళ్ళకి ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అవుతుంటుంది. సరే ఇంక్రీజా డిక్రీజా అనవసరం, చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్, ఈ హాఫ్లో ఆక్సిడేషన్ నెంబర్లో వచ్చిన చేంజ్ ఎంతో, ఆ హాఫ్లో ఆక్సిడేషన్ నెంబర్లో వచ్చిన చేంజ్ ఎంతో చూడండి. అంటే ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఇక్కడ 1 యూనిట్ అయితే డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ అక్కడ 6 యూనిట్ వచ్చింది. మనం ఏం చేయాలి, ఆక్సిడేషన్ నెంబర్లో ఇంక్రీజు, ఆక్సిడేషన్ నెంబర్లో డిక్రీజు రెండు సేమ్ ఉండేలాగా ఏదో ఒక సూటబుల్ ఇంటీజర్స్తో మల్టిప్లై చేసుకోవాలి. ఇదిగో ఇక్కడ 6 ఉండి ఇక్కడ 1 ఉందని చెప్పి రెండు వైపులా సేమ్ చేయడానికి నేను ఇక్కడ 6తో మల్టిప్లై చేశాను. సో ఆక్సిడేషన్ నెంబర్లో ఇంక్రీజ్, ఆక్సిడేషన్ నెంబర్లో డిక్రీజ్ సేమ్ అవడానికి ఒక నెంబర్తో మల్టిప్లై చేశాను. కానీ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తామో ఆ నెంబర్తో మొత్తం హాఫ్ రియాక్షన్ అంతటినీ మల్టిప్లై చేసుకోవాలి. అంటే 6 ఐరన్, సో 6Fe2 ప్లస్ 6Fe2 ప్లస్ 6Fe3 ప్లస్ 6Fe3 ప్లస్ అట్లా అనమాట. ఓకేనా. అండ్ మిగతా రియాక్షన్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఇది 1తో మల్టిప్లై చేస్తామంటే 1 ఇంటూ క్రోమియం డైక్రోమేట్, 1 ఇంటూ డైక్రోమేట్, 1 ఇంటూ 2Cr అంతే, అది యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనం ఇంకా ఆక్సిజన్లు వాటి గురించి కాదు బ్యాలెన్స్ ఇక్కడ. ఓకేనా. ఏంటి, ఛార్జీలు, ఇది ఇంపార్టెంట్ స్టెప్ ఇక్కడ. ఛార్జ్ బ్యాలెన్స్ చేయడం. సార్ ఛార్జ్ ఎలా సార్ బ్యాలెన్స్ చేస్తాం? ఛార్జ్ బ్యాలెన్స్ చేయడానికి యాసిడిక్ మీడియంలో జాగ్రత్తగా H+లు ఆచితూచి ఆలోచించి H+లు వాడుకుని, యాసిడిక్ మీడియంలో H+లను వాడుకుని ఛార్జ్ బ్యాలెన్స్ చేశాయి. బేసిక్ మీడియంలో OH- వాడుకుని ఛార్జ్ బ్యాలెన్స్ చేసేసిన తర్వాత ఖచ్చితంగా యారో మార్కింగ్ అటు ఇటు కొన్ని హెచ్లు ఎక్కువ అవుతాయి, హెచ్లు తక్కువ అవుతాయి, ఆక్సిజన్లు ఎక్కువ అవుతాయి, ఆక్సిజన్లు తక్కువ అవుతాయి. ఏది ఏమైనా సరే వాటర్ మాలిక్యూల్స్ని యాడ్ చేసి బ్యాలెన్స్ చేసుకోవచ్చు మనం. అవి ఎటు యాడ్ చేయాలో మనం చూస్తే అర్థమైపోద్ది. ఇగో 14H, అటు 14H లేవు కదా, అంటే వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని యాడ్ చేయాలి? 7 2s are 14H వస్తాయి. సార్ దానివల్ల ఆక్సిజన్ కూడా వస్తుంది కదా, ఆటోమేటిక్ బ్యాలెన్స్ అవుతుంది కదా. ఇదిగో 7 ఆక్సిజన్ ఇట్లా అనమాట. ఓకేనా. నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి మీకు. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. P+ ఫాస్ఫరస్ HNO3 gives rise to, ఓకేనా, ఫాస్ఫరస్ నైట్రిక్ యాసిడ్ రియాక్షన్ P+ HNO3 gives rise to HPO3 + NO. నాకు గుర్తున్న రియాక్షన్స్లో ఒకటి రాశాను, మన మెటీరియల్లో కూడా ఉంది రియాక్షన్. సరే మీ కళ్ళ ముందు ఇలా రియాక్షన్ ఉంది, బ్యాలెన్స్ చేయాలి. అరే నేను నోట్స్ బ్యాలెన్స్ చేయడానికి స్టెప్స్ పాయింట్ వైజ్ నోట్స్ ఇవ్వట్లేదు అనుకుంటున్నారా ఏంటి? ఒకటి మన మాడ్యూల్లో పాయింట్స్ ఆర్డర్లో ఉన్నాయి, రెండోది మీరు రన్నింగ్ నోట్స్ రాయాలని నేను కోరుకుంటాను, మీరు రాస్తున్నారని నమ్ముతాను. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎవరి ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయిందో వాళ్ళని గుర్తుపట్టాలరా. ఫస్ట్ పాయింట్ రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఐడెంటిఫై ద స్పీసీస్ for which there is change in oxidation number. Identify the chemical species. రాసుకోండి, రన్నింగ్ నోట్స్ రాసుకోండి. Identify the chemical species for which there is change in oxidation number. ఇక్కడ ఎలిమెంట్ కాబట్టి 0 ఆక్సిడేషన్ స్టేట్, ఎలిమెంట్ కాబట్టి 0 ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ HNO3లో నైట్రోజన్ +5 ఆక్సిడేషన్ స్టేట్ చాలాసార్లు చేసాం. HPO3 మెటాఫాస్ఫోరిక్ యాసిడ్, ఇక్కడ ఫాస్ఫరస్ +5 ఆక్సిడేషన్ స్టేట్ వర్క్షీట్లో కూడా చెప్పాను. అండ్ నైట్రోజన్ అక్కడ +2 స్టేట్, నైట్రోజన్ +2 స్టేట్. సో మీరు జాగ్రత్తగా చూస్తే నైట్రోజన్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవుతూ కనపడింది.
ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ నెంబర్ కూడా చేంజ్ అవుతూ కనపడింది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎవరి ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయిందో ఆ కెమికల్ స్పీసీస్ని ఐడెంటిఫై చేయాలి. ఆ కెమికల్ స్పీసీస్ యాటమ్ కావచ్చు, అయాన్ కావచ్చు, మాలిక్యూల్ కావచ్చు, బట్ దాని ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయిందా లేదా ఐడెంటిఫై చేయి. ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా ఏం చేయాలి చెప్పనా, ఏ యాటమ్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయిందో ఆ యాటమ్స్ నెంబర్ ముందు నార్మల్గా బ్యాలెన్స్ చేసేయండి. ఎస్, సెకండ్ పాయింట్ రాసుకోండి. బ్యాలెన్స్ దోస్ యాటమ్స్ ఫర్ విచ్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ చేంజ్డ్. నోట్స్ రాసుకోండి. సెకండ్ పాయింట్, బ్యాలెన్స్ దోస్ యాటమ్స్ ఫర్ విచ్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ చేంజ్డ్. ఎస్, ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయింది, కానీ ఇక్కడ ఒక ఫాస్ఫరస్ అక్కడ ఒక ఫాస్ఫరస్, ఏం చేయక్కర్లా. నైట్రోజన్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయింది, ఇక్కడ ఒక నైట్రోజన్ అక్కడ కూడా ఒక నైట్రోజన్, ఏం చేయక్కర్లా. ఒకవేళ ఇక్కడ 2 నైట్రోజన్లు ఉంటే ఇక్కడ 2 చేస్తాను 2తో మల్టిప్లై చేసి, అట్లా అనమాట. సెకండ్ పాయింట్ అయిపోయింది. థర్డ్ పాయింట్ ఏంటి, ఖచ్చితంగా ఇక్కడ ఇందులో ఒకరు ఆక్సిడైజ్ అవుతారు, ఇంకొకరు రెడ్యూస్ అవుతారు. మీకు తెలుసు, ఆక్సిడైజ్ అయితే ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అవుద్ది, రెడ్యూస్ అయితే ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అవుద్ది. ఆ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబరు, ఆ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఐడెంటిఫై చేయమని. ఎలా, ఇక్కడ నైట్రోజన్ +5 నుంచి +2, +5 నుంచి +2 అంటే ఆక్సిడేషన్ నెంబర్ 3 యూనిట్స్ డిక్రీజ్ అయింది. 3 యూనిట్స్ డిక్రీజ్ అయింది. డిక్రీజో ఇంక్రీజో 3 యూనిట్స్ చేంజ్ అయింది. ఎస్, ఫాస్ఫరస్ 0 నుంచి +5 అంటే 5 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది. ఓకే, ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్. ఇమ్మీడియట్గా ఏం చేయాలి, గుర్తుందా? ఇమ్మీడియట్గా ఏం చేయాలి, ఆక్సిడేషన్ నెంబర్లో ఇంక్రీజ్ ఎంత ఉందో ఆక్సిడేషన్ నెంబర్లో డిక్రీజ్ కూడా అంతే ఉండేలాగా సూటబుల్ ఇంటీజర్స్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్లో ఇంక్రీజ్ ఎంత ఉందో, +5 నుంచి +2 అంటే ఆక్సిడేషన్ నెంబర్లో డిక్రీజ్ అంటే ఇది రిడక్షన్. ఊరికే అసలు రిడక్షన్ ఆక్సిడేషన్ అని ఐడెంటిఫై చేయక్కర్లా. ఊరికే నేను మీకు ఇది రిడక్షన్, ఇది ఆక్సిడేషన్ ఎట్లా తెలిసిపోయింది నాకు చెప్పండి. +5 నుంచి +2 అంటే ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అవ్వడం రిడక్షన్. సరే, ఎన్ని యూనిట్లు డిక్రీజ్ అయింది? 3 యూనిట్స్. 0 నుంచి +5 ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయింది, ఆక్సిడేషన్. అయితే ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ ఎంత ఉందో డిక్రీజ్ కూడా అంతే ఉండాలి. అలా ఉండేలాగా సూటబుల్ నెంబర్స్తో మల్టిప్లై చేయాలి. ఏం చేద్దాం చెప్పండి. ఈ నెంబర్ని 5తో మల్టిప్లై చేస్తాం, 3 5s are, అప్పుడు 15 అవుతుంది. ఈ నెంబర్ని 3తో మల్టిప్లై చేస్తాను, అప్పుడు 15 అవుతుంది. అలా ఏమైంది, ఆక్సిడేషన్ నెంబర్లో ఇంక్రీజ్ 15, ఆక్సిడేషన్ నెంబర్లో ఇంక్రీజ్ 15, ఆక్సిడేషన్ నెంబర్లో డిక్రీజ్ 15. ఓకే, అలా ఆక్సిడేషన్ నెంబర్లో ఇంక్రీజ్, ఆక్సిడేషన్ నెంబర్లో డిక్రీజ్ని సేమ్ చేయడానికి ఏ నెంబర్స్తో మల్టిప్లై చేసావో, ఏ ఇంటీజర్స్తో మల్టిప్లై చేసావో అవే ఇంటీజర్స్తో మొత్తం హాఫ్ రియాక్షన్ని మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ 5తో 5 వాడావు కదా, సో 5 × HNO3 అలాగే 5 × NO అనమాట. ఇక్కడ 3 వాడావు కదా, 3 × ఫాస్ఫరస్ అలానే 3 × HPO3. అది అలా చేసి రాసుకోవాలి. ఇక్కడ రాస్తాను చూడండి. 3తో ఈ హాఫ్ రియాక్షన్ మొత్తాన్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేస్తాను. 3 ఫాస్ఫరస్ ప్లస్ ఇది జాగ్రత్తగా చూడండి, HNO3ని 5తో మల్టిప్లై చేయాలి. 5 HNO3 gives rise to 3 కదా, ఈ హాఫ్ని 3తో కదా మల్టిప్లై చేయాలి. 3 HPO3 ప్లస్ ఈ హాఫ్ని 5తో కదా మల్టిప్లై చేస్తాం, 5 × NO 5NO అలా అనమాట. ఓకేనా? సో ఇప్పుడు గుర్తుందా స్టెప్ ఏంటి? ఇప్పుడు ఛార్జీలు బ్యాలెన్స్ చేయాలి. యాసిడిక్ మీడియంలో అయితే ఛార్జీలు బ్యాలెన్స్ చేయడానికి H+ వాడాలి. H+ వాడి ఛార్జీలు బ్యాలెన్స్ చేయాలి, అంతే. బేసిక్ మీడియం అయితే ఛార్జీలు బ్యాలెన్స్ చేయడానికి OH- వాడాలి. OH- వాడి ఛార్జీలు బ్యాలెన్స్ చేయాలంతే. ఓకేనా? అయితే ఇక్కడ ఏం ఛార్జీలు ఇటు చూడండి, న్యూట్రల్ అటు న్యూట్రల్. ఎస్, ఛార్జీలు కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి లేదా ఛార్జీలు బ్యాలెన్స్ చేసాం అనుకున్న తర్వాత లాస్ట్ స్టెప్లో హైడ్రోజన్స్ ఆక్సిజన్స్ ఎక్కువ తక్కువలు ఉంటే అది బ్యాలెన్స్ చేయడానికి వాటర్ మాలిక్యూల్స్ వాడాలి. వాటర్ మాలిక్యూల్స్ వాడి మనకు తెలిసిపోతుంటుంది. ఎట్లా చూడండి, ఇదిగోండి ఇక్కడ 5 హైడ్రోజన్స్ ఉన్నాయి. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇటు 5 హైడ్రోజన్స్ ఉన్నాయి, అటువైపు 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కదరా. ఇటంతా కలిపి 5 హైడ్రోజన్స్ ఉన్నాయి, అటు
3 హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే ఏంటి? 2 హైడ్రోజన్స్ తగ్గాయి. సో 2 హైడ్రోజన్స్ తగ్గాయి కాబట్టి చక్కగా ఒక H2O ఇటువైపు యాడ్ చేస్తాం. దానివల్ల ఇటు 5 హైడ్రోజన్స్, ఇటు కూడా 3+2 అంటే 5 హైడ్రోజన్స్ వచ్చాయి. మీకు డౌట్ వస్తుంది, సార్ హైడ్రోజన్ కోసం H2O యాడ్ చేస్తే O వచ్చింది కదా సార్, ఒకవేళ ఆక్సిజన్ అయిపోద్ది. చూడండి, 5 3s are 15 ఆక్సిజన్, 5 3s are 15 ఆక్సిజన్, 3 3s are 9, 3 3s are 9 ఆక్సిజన్ ప్లస్ 5 ఆక్సిజన్. 5 3s are 15 ఆక్సిజన్, 3 3s are 9, 9 ఆక్సిజన్ ప్లస్ 5 ఆక్సిజన్, 9 ఆక్సిజన్ ప్లస్ 5 ఆక్సిజన్, 14 ఆక్సిజన్ ప్లస్ 1 ఆక్సిజన్, 15 ఆక్సిజన్. సో ఇటువైపు 15 ఆక్సిజన్, అటువైపు కూడా 15 ఆక్సిజన్, ఇట్లా అన్నమాట. సో ఒకసారి మన మాడ్యూల్లో ఇంకా చాలా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను చెప్పిన పాయింట్స్ని ఇదే ఆర్డర్లో కాస్త రన్నింగ్ నోట్స్ రాసుకుని మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ఏ డౌట్ ఉన్నా సరే మెసేజ్ చేసేయండి, ఓకేనా? సో ముందేం చేయాలి, ఒకసారి ఫాస్ట్గా ముందేం చేయాలి, కళ్ళ ముందున్న రెడాక్స్ రియాక్షన్లో ఎవరి ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయిందో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని బ్యాలెన్స్ చేసేయండి ఫస్ట్. ఆ తర్వాత ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత ఉందో చూడండి. చూసి ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబరు, డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ సేమ్ చేయడానికి సూటబుల్ ఇంటీజర్స్తో మల్టిప్లై చేయండి. ఏ ఇంటీజర్స్తో మల్టిప్లై చేసామో ఆ నెంబర్తో మొత్తం హాఫ్ రియాక్షన్ని మల్టిప్లై చేసి రాసుకోండి, అంతే. ఇక్కడ 5 వాడాను కదా, కాబట్టి మొత్తం రియాక్షన్ని, ఈ హాఫ్ రియాక్షన్ మొత్తాన్ని 5తో మల్టిప్లై చేశాను. 5 × HNO3, 5 × NO చేశాను. ఇక్కడ 3 వాడాను కదా, 3 × ఫాస్ఫరస్, 3 × HPO3 అలా అయిపోయింది. దాని తర్వాత ఛార్జ్ బ్యాలెన్స్ చేయాలి. ఛార్జ్ బ్యాలెన్స్ చేయడానికి యాసిడిక్ మీడియంలో అయితే H+ వాడి ఛార్జ్ బ్యాలెన్స్ చేసేయాలి. బేసిక్ మీడియంలో అయితే OH- వాడి ఛార్జ్ బ్యాలెన్స్ చేసేయాలి. ఛార్జీల బ్యాలెన్స్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా హైడ్రోజన్స్, ఆక్సిజన్స్ ఎక్కువ తక్కువలు ఉంటాయి. దానికోసం ఏకైక పాయింట్ ఏంటి, H2O మాలిక్యూల్స్ వాడి హైడ్రోజన్, ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయొచ్చు. కానీ ఆ H2O మాలిక్యూల్స్ ఎటు వాడాలి అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదిగో ఇక్కడ ఇది యాడ్ చేయకముందు ఏం చేస్తాను ఒకసారి లాస్ట్ పాయింట్ మరొకసారి చేస్తున్నాను చూడండి. ఇక్కడికి ఏమైంది, ఇక్కడ వరకు ఏమైంది, రెడాక్స్లో పార్టిసిపేట్ చేసిన నైట్రోజన్ 5 బ్యాలెన్స్ అయిపోయింది. రెడాక్స్లో పార్టిసిపేట్ చేసిన ఫాస్ఫరస్ 3 బ్యాలెన్స్ అయిపోయింది, ఓకేనా? కానీ మీరు జాగ్రత్తగా చూస్తే ఆక్సిజన్లు, హైడ్రోజన్లు బ్యాలెన్స్ కాలేలా. 5 హైడ్రోజన్, 5 3s are 15 ఆక్సిజన్. అటు చూడండి, 3 3s are 9 ఆక్సిజన్, 9 ఆక్సిజన్ ప్లస్ 5 ఆక్సిజన్, 14 ఆక్సిజన్. సో ఖచ్చితంగా హైడ్రోజన్, ఆక్సిజన్ బ్యాలెన్స్ కాలేదని అర్థమైంది. అయితే మనం ఏం చేయాలి, లాస్ట్ స్టెప్లో హైడ్రోజన్, ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయడానికి H2Oలు యాడ్ చేయడమే. H2Oల్ని వాడుకుని చక్కగా మనం హైడ్రోజన్, ఆక్సిజన్ని బ్యాలెన్స్ చేయాలి. బట్ ఎటువైపు H2O యాడ్ చేద్దాం, ఇదిగో 5 హైడ్రోజన్, అటు చూస్తే 3 హైడ్రోజన్, అంటే 2 హైడ్రోజన్ తగ్గాయి కదా. 2 హైడ్రోజన్ తగ్గితే చక్కగా అటువైపు ఒక H2O యాడ్ చేస్తున్నాం. ఒక H2O వస్తూ 2 హైడ్రోజన్లు తెచ్చింది. ఆ 2 హైడ్రోజన్లు, 3 హైడ్రోజన్లు, మొత్తం 5 హైడ్రోజన్. ఇదిగో 5 హైడ్రోజన్. సార్ H2O వస్తూ ఇంకొక ఆక్సిజన్ కూడా తెచ్చింది. అది కూడా ఆటోమేటిక్ బ్యాలెన్స్ అయిపోద్ది మీరు జాగ్రత్తగా చూస్తే. 5 3s are 15 ఆక్సిజన్, 3 3s are 9 ఆక్సిజన్ ప్లస్ 5 అంటే 14 ఆక్సిజన్, 14 ఆక్సిజన్ ప్లస్ 1 ఆక్సిజన్, 15 ఆక్సిజన్. ఇలా బ్యాలెన్స్ అయిపోయింది, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కాస్తంత డిఫికల్ట్ అంటే ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్ వాడి మనం బ్యాలెన్స్ చేసేటప్పుడు కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎట్లా, ఒక సింగిల్ స్పీసీస్ అటువైపు 2 డిఫరెంట్ ప్రొడక్ట్స్లో కనపడుతుంటుంది. ఇటువైపు ఒక కెమికల్ స్పీసీస్లో ఉండి అటువైపు 2 డిఫరెంట్ ప్రొడక్ట్స్లో కనిపిస్తుంటుంది. ఒక దానిలో ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయ్యి ఇంకో చోట చేంజ్ కాకుండా ఉంటుంది. అప్పుడు చిన్న డిఫికల్టీ వస్తుంది. అప్పుడు ఏం చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఓకేనా?